గురువుగారు తిరుమల శ్రీనివాసుడిని వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కీర్తిస్తూ ఉంటాం కదా. శ్రీనివాసుడికి వడ్డికాసులవాడు అని నామం ఎలా వచ్చింది? వడ్డీతో సహా తీసేసుకుంటాడని అలా పేరు వచ్చిందేమో, అలా కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సంఘటనల చేత. అంటే నేను విన్న కథ, తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక ఉన్నతాధికారి ఉన్నట్టు. ఆయన ఏదో వాళ్ళ అబ్బాయికి కూడా స్వామి నీ కొలువులో ఉద్యోగం ఇప్పించు అని చెప్పి ఆ రాజుగారిని కోరాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా. సరే, ఆయనకి కాస్త స్వామివారి మీద అపనమ్మకం కలిగింది. మళ్ళీ ఏదో రికమెండేషన్ గట్రా అంటారు కదా, అలాంటి వ్యవహారాలు కూడా చేశాడు. చేసిన తర్వాత ఆయనకు అనిపించింది, ఈ 116 వేయటం ఎందుకు హుండీలో, 16 రూపాయలు ఇద్దాం, అంతా స్వామిదే కదా. అంటే మన పని కాకముందు ఓ రకంగా ఉంటాం, పని అయితే మరో రకంగా ఉంటాం. కాబట్టి ఆయన ఏం చేశాడు, 116 వేస్తున్నవాడు కేవలం 16 రూపాయలు వేద్దామని చెప్పి వేసి తీస్తున్నట్టు. ఆయన దేవస్థాన ఉద్యోగి, అధికారి, ఆయనకి హుండీ ఉంటుంది, ఆ హుండీని గుడ్డతో కడతారు, ఆ పైన ఒక కమ్మి ఉంటుంది, ఇవన్నీ తెలుసు. చేతికి నవరత్నాలు ఉంగరం ఉంది, అందులో పడిపోయింది అంతే. అవి వేసి ఆ 16 రూపాయలు వేసి తీస్తూ ఉంటే దాంట్లో పడిపోయింది. ఈ నవరత్నాలు ఉంగరం ఖరీదు ఎంత ఉంటుంది, ఆ 16 రూపాయలు విలువ ఎంత, వడ్డీతో సహా లాగే. ఎంత వడ్డీ వేసాడండి ఆయన, బహుశా కుబేరుడు ఆయనకి అంత వడ్డీ వేసి ఉండడు, కలియుగా అంతవరకు వేసిన వడ్డీ కూడా అయి ఉండొచ్చు. అంటే వడ్డీ కాసుల వాడు అని అంటే కుబేరుడికి ఆయన వడ్డీ చెల్లిస్తాడండి. ఏ కాసుతో చెల్లిస్తాడో తెలుసా అండి? వేదాన్ని ఎంతో భక్తితో నమ్మి వేద ధర్మాన్ని, స్వేదంతో స్వార్జితమైనటువంటి ఒక్క కాసు వేస్తే భక్తితో ఆయన చెయ్యి జాచి ఆ కాసు తీసుకుంటాడు. అంటే కుబేరుడికి చెల్లించేందుకు, ఆయన వడ్డీకి చెల్లించేందుకు ఏది పెడితే నల్లధనం ఉంది కదా స్వామివారికి అని నల్లధనం కోట్లు వేసేస్తే ఆయన ఏం తీసుకోవట్లే. ఆయన భక్తితో వేసినటువంటి ఆ కాసుని మాత్రమే స్వీకరిస్తాడు. దాంతోనే ఆయన సద్వినియోగం అవుతుందని కుబేరుడికి చెల్లిస్తాడు. అందుకనే ఆయనకు వడ్డీ కాసులు వాడే పేరు వచ్చింది అని చెప్పి పెద్దలు మనకు ప్రబోధిస్తారు.